మరోసారి నిరూపితమైనటువంటి రోజు ఈరోజు. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకులైనటువంటి నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీలకు మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షులను చేసేందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళను జిల్లా అధ్యక్షులు చేశారంటే మా బీసీల యొక్క పక్షపాతం ఎంత అని మరియు మహిళా పక్షపాతం కూడా మరోసారి రుజువైంది ఈరోజు. కావున అక్కగారి ఆధ్వర్యంలో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. వీళ్ళని గుర్తించాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకించినటువంటి ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కూడా మహిళలు చేశారంటే చాలా గర్వంగా ఉంది. ఒక పూర్వ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు. ఒక వాల్మీకి సామాజిక వర్గం నుంచి మా అక్కగారైనా విడిశిక్షణ గారిని ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అలాగే మా సోదరు నాగరాజు యాదవ్ గారికి అందరికి మీకు అందరికి టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితమైనటువంటి వ్యక్తి అయినా టౌన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయనకి ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు మరోసారి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో ఎందుకంటే మనమంతా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయదత్తి కాబట్టి కర్నూలు జిల్లా అంతా ఏదేమైనా కూడా మన బీసీలందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటికీ నిలబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే లోకల్ ఎలక్షన్ లో మన సత్తా ఏమిటో ఈ జిల్లాలో నిరూపించి సార్కి మనం వేరే ముఖ్యమంత్రి వారికి మనం కానుకగా ఘనంగా విజయవంతంగా భవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి.